భారతదేశం ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన వ్యూహాత్మక సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ 6 రోజుల హై ప్రొఫైల్ టూర్ మొదలుపెట్టారు. అయితే ఇది మోడీ సాధారణ దౌత్యపరమైన టూర్ కాదని గమనించాలి. ఒకప్పుడు భారత్ ప్రపంచానికి బియ్యం, మందులు, ఐటీ ఇంజనీర్లను పంపేది. ఇవాళ తన చెల్లింపుల వ్యవస్థను ఎగుమతి చేస్తోంది. డిజిటల్ గవర్నెన్స్ నమూనాని ఎగుమతి చేస్తోంది. ఒక దేశం తన ప్రభుత్వాన్ని ఎలా నడపాలో, తన డిజిటల్ వ్యవస్థను ఎలా నిర్మించాలో మరో దేశం నుంచి నేర్చుకోవాలనుకుంటే అది సాఫ్ట్ పవర్ కాదని స్ట్రాటజిక్ పవర్ అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. మరి మోడీ తాజా టూర్ విశేషాలేంటో ఈ స్టోరీలో చూడండి. ఒకప్పుడు భారత్ ప్రపంచానికి బియ్యం, మందులు, ఐటీ ఇంజనీర్లను పంపేది. కానీ ఇప్పుడు తన చెల్లింపు వ్యవస్థను ఎగుమతి చేస్తోంది. డిజిటల్ ప్రభుత్వ నమూనాను ఎగుమతి చేస్తోంది. డేటా గవర్నెన్స్ విధానం ఎగుమతి చేస్తోంది. మోదీ 6 రోజుల టూర్లో ఈ స్ట్రాటజీ విజనే చాలా కీలకంగా ఉంటుందని, భారత్ ప్రపంచానికి ఒక కొత్త శక్తిని ఎగుమతి చేసే ఉద్దేశంతో జరుగుతున్న టూర్గా అభివర్ణిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు. ప్రధాని నరేంద్ర మోదీ 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఇది కేవలం 3 దేశాల పర్యటన కాదు. భారత్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన శక్తిని ఎలా పునర్నిర్మించుకుంటుందో చెప్పే భౌగోళిక రాజకీయ ప్రకటనగా చూడాలంటున్నారు. మోదీ 3 దేశాల్లో పర్యటించడం వెనుక 3 వేర్వేరు వ్యూహాలున్నాయంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఇండోనేషియాలో జూలై 6 నుంచి 8, ఆస్ట్రేలియాలో 8 నుంచి 10, న్యూజిలాండ్లో 10 నుంచి 11 తేదీల్లో పర్యటిస్తారు. ఇండోనేషియా విషయానికొస్తే భారత్లో కోటాను కోట్ల మంది ప్రజలు డిజిటల్ ఫార్మేట్ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో ఈ డిజిటల్ బ్లూ ప్రింటే ఇండోనేషియాకి ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధ్యక్షుడు ప్రభవో సుబియాంటో ఆహ్వానంపై సాగుతున్న ఈ పర్యటన 2 దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరో స్థాయికి తీసుకెళ్తుందని, గత ఏడాది భారత 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభవో పర్యటనకు కొనసాగింపుగా ఇది ఉందని ఇండోనేషియా అధికారిక ప్రకటన ద్వారా పేర్కొనడం గమనించాలి. ఈ పర్యటనలో కీలకమైన అంశం డిజిటల్ చెల్లింపులు. భారత్ యూపీఐ, ఇండోనేషియా క్యూఆర్ఐఎస్ చెల్లింపు వ్యవస్థల మధ్య అనుసంధానం త్వరలో ఖరారవుతుంది. ఇది 2 దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు మరింతగా సులభతరం చేస్తుంది. ఇండోనేషియా తన సొంత ఓపెన్ నెట్వర్క్ ION భారత ONDC నమూనాలో రూపొందించుకుంటోంది. చిన్న వ్యాపారులకు సమాన అవకాశాలు కల్పించడమే దీని ఉద్దేశం. భారత్ ఇప్పుడు ప్రపంచానికి తన సాంకేతిక నమూనానే ఎగుమతి చేస్తున్న ఉదంతానికి ఇదో ఉదాహరణ. మరోవైపు రక్షణ రంగంలో ఈ ఏడాది మార్చిలో ఇండోనేషియా తొలి బ్రహ్మోస్ క్షిపణి బ్యాటరీ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోగా, ఇప్పుడు రెండో బ్యాటరీ కోసం సుమారుగా $300 మిలియన్ విలువైన మరో ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇది మోదీ పర్యటనలో కీలకాంశమవుతుంది. ఇరు దేశాధినేతల చర్చల్లో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార భద్రత, ఇంధన భద్రత, డౌన్ స్ట్రీమింగ్, కీలక ఖనిజాలు, ఆరోగ్యం, విద్యారంగాల్లో సామర్థ్య నిర్మాణం అనే 5 మూల స్తంభాలపై దృష్టి పెడతారు. అలాగే 2026-27ను ఈ 2 దేశాలు టాగూర్ శతాబ్ది సంవత్సరంగా జరుపుకోవాలని నిర్ణయించడం విశేషం. దీంతో 2 దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు కూడా పటిష్టమవుతాయంటున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో యురేనియం, క్రిటికల్ మినరల్స్, క్వాడ్ అంశాల్లో ద్వైపాక్షిక చర్చల్లో ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. మెల్బోర్న్లో ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో భేటీ సందర్భంగా దశాబ్దానికి పైగా సాగుతున్న దౌత్య చర్చల ఫలితంగా భారత్, ఆస్ట్రేలియా వాణిజ్య యురేనియం సరఫరా ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. భారత అధికారులు ఆస్ట్రేలియా యురేనియం దిగుమతిపై చర్చలు తుది దశకు చేరాలని ఆశిస్తున్నారు. అలాగే కీలక ఖనిజాల్లో సహకారం కూడా అన్వేషించనున్నారు. ఆస్ట్రేలియాకు భారతదేశం 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2025లో ఇరు దేశాల మధ్య వస్తు సేవల వాణిజ్యం $33 బిలియన్ దాటడం గమనించాలి. 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని $100 బిలియన్ తీసుకెళ్లాలన్నదే లక్ష్యం. 2022 డిసెంబర్లో అమల్లోకొచ్చిన ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం ECTA దీనికి పునాదిగా నిలిచింది. ఇప్పుడు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం CECAను ఖరారు చేసేందుకు ఈ పర్యటన కొత్త ఊపునిస్తోంది. ఇందులో వ్యవసాయ సాంకేతికత సహా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులపై ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. అటు రక్షణలో క్వాడ్ చట్రంలో సంయుక్త సైనిక విన్యాసాలు, సముద్ర భద్రత, రక్షణ సాంకేతిక సహకారం విస్తరించే అవకాశం ఉంది. విద్య, ఇండియన్ డయోస్పోరా కోణంలో మెల్బోర్న్లో భారీ కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమాల ద్వారా భారత్, ఆస్ట్రేలియా మధ్య అద్భుతమైన ప్రజా సంబంధాలు నెలకొంటాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు 40 ఏళ్ల తర్వాత మన దేశ ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం మరో ప్రత్యేకమైన అంశం. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA 2026పై ఏప్రిల్ 27న న్యూఢిల్లీలో సంతకాలు చేశారు. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్లే దీనిపై సంతకాలు చేశారు. చర్చలు కేవలం 9 నెలల్లో పూర్తవడం గమనించాల్సిన అంశం. ఈ ఒప్పందంలో భారత్కు చెందిన 8,284 ఉత్పత్తులు న్యూజిలాండ్లో సున్నా సుంకంతో అనుమతిస్తారు. అంటే భారత్లో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులకు ఇది వర్తిస్తుందన్నమాట. 15 ఏళ్లలో $20 బిలియన్ పెట్టుబడి హామీ, భారత నిపుణులకు ఏటా 5,000 మందికి వర్క్ వీసాలు, 118 సేవా రంగాల్లో విస్తృత మార్కెట్ యాక్సెస్ ఈ ఒప్పందంలో హైలైట్ గా నిలుస్తున్నాయి. అయితే భారత్ పాడి పరిశ్రమ అంటే పాలు, క్రీమ్, జున్ను, వెన్న, పెరుగు మొదలగు వాటిని పూర్తిగా సుంకాల పరిధిలో పెంచింది. ఇది దేశీయ పాడి రైతుల ప్రయోజనాలు కాపాడే రాజకీయ నిర్ణయం కావటం గమనించాలి. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థకు పాడి రంగం వెన్నెముక అయినప్పటికీ భారత్ ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. ఇతర సున్నితమైన వ్యవసాయోత్పత్తులు, ఉల్లిపాయలు, శనగలు, బఠానీలు, మొక్కజొన్న, బాదం, కాఫీలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, కొన్ని రత్నాలు, ఆభరణాలు కూడా ఈ మినహాయింపు జాబితాలో ఉన్నాయి. అలాగే పండ్ల ఎగుమతిదారులకు యాపిల్, కివీ ఫ్రూట్లపై కూడా తొలిసారి ప్రత్యేక కోటా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఒప్పందం న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. 6 నెలల సమీక్ష అనంతరం ఈ ఏడాది చివరికల్లా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ టూర్ వెనుక ఉన్న ప్రపంచ రాజకీయాలేంటనేది మరో ఆసక్తికర కోణం. ఇటీవల సీషెల్స్ పర్యటన ముగించుకున్న 10 రోజుల్లో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ను నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా బలోపేతం చేసే ప్రయత్నాల మధ్యే ఈ 3 దేశాల పర్యటన చేస్తున్నారు. మరి ఇందులో చైనా పాత్ర ఏంటనేది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇండోనేషియా ఉత్తర తీర ప్రాంతంలో చైనా విస్తరణ కాంక్ష కారణంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణుల ద్వారా తన తీరరక్షణ బలోపేతం చేసుకోవాలని చూస్తోంది ఇండోనేషియా. వియత్నాంకు ఇప్పటికే బ్రహ్మోస్ ఎగుమతి చేసిన భారత్ ఇండోనేషియాకు అందించడం ద్వారా చైనా ప్రాబల్యం సవాల్ చేసే నెట్వర్క్ నిరోధక వ్యూహం నిర్మిస్తోంది. ఆస్ట్రేలియా వైపు కూడా సరఫరా గొలుసుల్లో చైనాపై ఆధారపడడం తగ్గించే లక్ష్యంతో సాంకేతిక రక్షణ సహకారం విస్తరిస్తున్నారని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా దూకుడు కళ్ళెం వేయటమే లక్ష్యంగా హిందూ పసిఫిక్ సముద్ర దీవుల్లో భారత ప్రధాని అత్యంత కీలకమైన పర్యటనలు చేయటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారుతోంది. ఇండోనేషియా తన డిజిటల్ మోడల్ కోసం భారత్ వైపు చూస్తుంటే వియత్నాం తర్వాత ఇండోనేషియా బ్రహ్మోస్ కొనుగోలుతో ఆగ్నేషియాలో భారత రక్షణ ఎగుమతులకు ప్రాధాన్యం పెరుగుతున్న వైనం గమనించాలి. ఆ ప్రాధాన్యత ఎందుకు పెరుగుతోందంటే భారత్లో తయారైన కీలక క్షిపణుల వాడకంలో విశ్వసనీయత పెరగటమని గమనించాలి. అలాగే భారత్ తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్స్ యూపీఐ మీద ప్రపంచానికి ఎందుకు ఆసక్తి పెరుగుతోందన్నది కూడా గమనించాలి. ఇది స్విఫ్ట్ లేదా వీసా లేదా మాస్టర్ కార్డ్స్కి ప్రత్యామ్నాయం కాదు. కానీ చిన్న దేశాలకు తక్కువ ఖర్చుతో సొంత డిజిటల్ చెల్లింపు వ్యవస్థ నిర్మించుకునే మార్గం చూపిస్తుంది. ఇక ఎకనమిక్ యాంగిల్లో చూస్తే ఈ టూర్తో భారత కంపెనీలకు స్పష్టమైన లాభాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. యూపీఐ, QRIS లింకేజ్ ద్వారా భారత ఫిన్టెక్ కంపెనీలకు ఇండోనేషియా, ఆగ్నేయేషియా మార్కెట్లో ప్రవేశం సులభతరమవుతుంది. న్యూజిలాండ్తో FTA వల్ల ఫార్మా రంగంలో US FDA, EMA వంటి నియంత్రణ సంస్థల తనిఖీ నివేదికలు న్యూజిలాండ్ నేరుగా అంగీకరించడం వల్ల భారత ఫార్మా ఎగుమతిదారులకు త్వరితగతిన కూడిన అనుమతులు లభిస్తాయి. అలాగే స్టార్టప్ రంగంలో దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. భారత్కు న్యూజిలాండ్ 118 సేవా రంగాల్లో మార్కెట్ యాక్సెస్ ఇవ్వటం వల్ల IT, విద్య, ఫైనాన్స్, టూరిజం రంగాల్లో భారత నిపుణులు, స్టార్టప్లకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. మరోవైపు లిథియం, కోబాల్ట్ సప్లై చైన్ బలోపేతం చేయటం భారత్ ఈవీ రంగానికి కీలకంగా మారుతోంది. బ్రహ్మోస్ ఒప్పందాలు భారత రక్షణ పరిశ్రమకు కొత్త ఆదాయ మార్గం సృష్టిస్తాయి. రూపాయి అంతర్జాతీయకరణ కోణంలో ఇది నేరుగా భాగం కాకపోయినా డిజిటల్ చెల్లింపు వ్యవస్థల ఎగుమతి దీర్ఘకాలంలో ఆ దిశగా ఒక కీలక అడుగని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాజకీయంగా చూస్తే ఈ మోడీ టూర్లో ఇండో పసిఫిక్ దార్శనికత, మహాసాగర విజన్ కింద గత కొన్నేళ్లుగా ఇండోనేషియా, ఇతర ఏషియన్ దేశాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో నిర్మించుకుంటున్న సంబంధాల కొనసాగింపుగానే చూడాలి. మోదీ ఈ పర్యటన 2018 నుంచి కొనసాగుతున్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే చూడాలన్నమాట. ఇక విమర్శకుల కోణంలో చూస్తే భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు, MOUల గురించి ప్రచారం జరుగుతున్నా వాటి అమలు మాత్రం నెమ్మదిగా జరుగుతుందనే వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ వీసా ప్రాసెసింగ్, రెగ్యులేటరీ గుర్తింపు వంటివిగా చెప్పుకోవాలి. ప్రపంచంలో భారత్ అవకాశాలందిపుచ్చుకునే ప్రయత్నమైన ఫలితాలు కాగితాల నుంచి వాస్తవంలోకి ఎంత వేగంగా వస్తాయనేదే అసలు పరీక్ష అంటున్నారు వాణిజ్య నిపుణులు. శత్రువును గెలవాలంటే యుద్ధమే అక్కర్లేదు. ఆహారం, మందులు, నీళ్లు వంటి కీలక వనరులు కూడా ఆయుధాలవుతాయని భావిస్తున్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచేందుకు కూడా యుద్ధాలతో అవసరం లేదు,
సాంకేతికత ఉంటే చాలు అని చెప్పకనే చెబుతోంది. దీన్నే 21వ శతాబ్దంలో భారత్ నిర్మించుకుంటున్న కొత్త శక్తిగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభివర్ణిస్తున్నారు.